Hi everyone, welcome to Quality Thoughts Info System. So ప్రీవియస్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని మోడల్స్ డిస్కషన్ చేసినాం. సో దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు ఇంకొన్ని మోడల్స్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో హియర్ ద క్వశ్చన్ ఈస్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్కి సంబంధించి అంటే మనం ఆల్రెడీ టాపిక్ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మనకు డిఫరెన్స్కి సంబంధించి. సో ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోమని చెప్పేసి క్వశ్చన్స్ని బాగా రేజ్ చేస్తున్నాడు ఈ మధ్యలో. So what will be the difference between simple interest and compound interest at 10% per annum? Okay, means the rate of interest is 10% per annum on a sum of 1000 rupees after 4 years. So 4 years ki sambandhinchiనటువంటి terms. Okay, so 4 years అన్నాడు కాబట్టి నాకు 4 terms నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి నేను 4 terms తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, 4 terms నేను తీసుకుంటున్నా ఎందుకంటే 4 years అన్నాడు. So the principal is 1000 rupees. Okay, 1000 rupees. And the rate of interest is 10% per annum. Clear? So 10% per annum. So 10% of these 1000 rupees. Enta ante 10% 1000 rupees lo ante 100 rupees. Kada? So next every year naku ee 100 rupees anedi continue ga రావడం జరుగుతుంది. Okay, every year I will get 100 rupees from these 1000 rupees. Clear? Right, next ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి దీస్ అమౌంట్ ఆర్ same as it is in compound interest and simple interest. It means these hundreds are common. Okay, these hundreds are common in simple interest and compound interest. And then we have to go for the calculate of compound interest. So compound interest calculation cheyali anukunte ee 100 rupees paina kuda naku 10% rate of interest toni ee 100 rupees paina kuda naku 10 rupees vastundi. So again 10 rupees and then again 10 rupees. So these all 10 rupees is came from these 100 rupees. Clear? So ee 100 rupees nunchi ee 10 rupees and 10 rupees vastunayi manaki. And then next ikkada inkoka 100 unnadi. So ee 100 rupees nunchi kuda I will get another 10s. Okay, so these two 10 rupees is from these 100 rupees. So ee 100 rupees nunchi rendu 10s vachesnayi. And then next ikkada inkoka 100 rupees undi. Ee 100 rupees ikkada nunchi ikkadiki one term అయిపోతుంది కాబట్టి అగైన్ ఇంకొక 10 రూపీస్. సో ఈ 100 రూపీస్ పైన 1 2 3 10s వచ్చేసినాయి. ఈ 100 రూపీస్ పైన ఇక్కడ 2 10s వచ్చేసినాయి. ఈ 110 ఉంది 100 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక 10 రూపీస్ వచ్చేసింది. రైట్, సో ఇక్కడ 10 రూపీస్ ఉంది. ఈ 10 రూపీస్ పైన కూడా నెక్స్ట్ 1 year కి నాకు ఇంట్రెస్ట్ రావాలి అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం కాబట్టి 1 రూపీ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇదే 10 రూపీస్ పైన ఇక్కడ కూడా ఇంకొక 1 రూపీ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ 10 రూపీస్ ఉంది ఇక్కడ 10 రూపీస్ ఉంది కాబట్టి ఆ 10 రూపీస్ పైన కూడా అగైన్ 1 రూపీ అండ్ 1 రూపీ వస్తుంది నాకు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 1 రూపీ ఉంది. సో ఆ 1 రూపీలో కూడా నాకు 10% వస్తుంది, దట్ ఈస్ 0.1 రూపీ. సో ఆప్షన్స్ లో చూసుకుంటే 0.1 తోటి ఎండ్ అయ్యేటటువంటివి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ డి ఉంది. సో 64.10 అండ్ 32.10 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీన్స్ ఆప్షన్స్ నుంచి అంటే ఇదంతా యాడ్ చేయకుండా డైరెక్ట్ గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే సో బట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో రెండు ఆప్షన్స్ లో మనం డిసైడ్ చేయలేం కాబట్టి 1 2 3 4 5 6 సో 60 పైన వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ ని ప్లేస్ చేయొచ్చు. లేదు నేను కౌంట్ చేసుకుంటా అంటే 60 61 62 63 64.01. సో 64.10 రూపీస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సార్ ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు అంటే సార్ ఫస్ట్ చెప్తున్నా ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు. సింపుల్ థింగ్, ఇదంతా కూడా కామన్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ లో అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. సో ఇది మన వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇదంతా కూడా. సో దీనికి రెగ్యులర్ గా మనకు వేరే వాళ్ళంతా ఏం చేస్తుంటారు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోమన్నాడు కాబట్టి SI = PTR by 100 అని చెప్పేసి వాడు వేసుకొని సో PTR by 100. సో ప్రిన్సిపల్ దట్ ఈస్ 1000 rupees into time period 1000 rupees 4 years at the rate of 10% per annum by 100. సో ఇలా వేసుకుంటే నీకు సమ్ వాట్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవడానికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ చేసుకుంటాడు. ఈ రెండు ప్రాసెస్ చేసుకొని ఈ రెండు ప్రాసెస్ నుంచి డిఫరెన్స్ చేసుకొని అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుంటాడు. అంటే నీకు ఇదంతా క్యాలిక్యులేషన్ కావడానికి మోస్ట్లీ 2 నుంచి 3 minutes వరకు టైం పడుతుంది. బట్ ఇట్లా కంప్లీట్ చేసుకుంటే నీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీన్స్ 1 minute బిలోనే నీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో మనకు ఇక్కడ మొత్తం జస్ట్ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లికేషన్స్ తోటి టేబుల్స్ తోటి కూడా ఎక్కువ మనకు అవసరం ఉంటుంది. జస్ట్ పర్సంటేజెస్ నేర్చుకుంటే ఇదంతా కూడా మనకు సింపుల్ గా క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్, సో సేమ్ ఇట్లాంటిది ఇంకొక మోడల్ చూద్దాం. రైట్,
So the difference between simple interest and compound interest. Okay, the difference between simple interest and compound interest and 1200 rupees. So here the principal amount, that is 1200 rupees. Clear? So principal is 1200 rupees on 1200 rupees for 1 year. So time period is 1 year at the rate of 10% per annum. Means the rate of interest is 10% per annum. Rate of interest is 10% per annum. Main thing, calculated on half yearly basis. Calculated on half yearly basis, right? So half yearly basis అంటున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ గా ఏమవుతుంది, 2 టర్మ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో 5% and 5%. ఓకే, హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు కాబట్టి, రైట్. సో హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు, నాకు 1 year టర్మ్ ఇచ్చింది కాబట్టి 1 year లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి అంటే 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 టర్మ్స్ వేసుకుంటున్నా. సో at the rate of 5% for half yearly. Okay, 5% for half yearly అన్నాడు కాబట్టి from this 1200 rupees the 10% value is 120 rupees and 5% value is 60 rupees. Means every term I will get these 60 rupees from this 1200. ఈ 1200 రూపీస్ నుంచి నాకు ఎవ్రీ ఇయర్ 60 రూపీస్ వచ్చేసినాయి. దెన్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 60 రూపీస్ పైన కూడా నాకు ఇంకొక 5% రావాలి. సో ఈ 60 రూపీస్ లో 10% వాల్యూ ఎంత, 6 రూపీస్. మరి దాంట్లో సగం ఎంత, 3 రూపీస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 3 రూపీస్. అంతే సింపుల్. ఓకే, ఇంత ముందుది ఇది సేమ్ అండి, కాకపోతే ఇంత ముందు క్వశ్చన్ లో 1000 రూపీస్ ఇచ్చి 4 years అడిగాను, బట్ ఈ క్వశ్చన్ లో 1200 రూపీస్ ఇచ్చి 1 year అడిగాను, బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అని చెప్పేసి అన్నాడు. సో 2 టర్మ్స్ వస్తాయి, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 1 year కి అన్నాడు, 1 year కి టర్మ్. సో బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు, 1 year కి 2 half years ఉంటాయి కాబట్టి 2 half years కి తీసుకుని క్యాలిక్యులేట్ చేసినాం. ఓకేనా? సో ఇట్లాంటి కొంచెం చూసుకొని చేయాల్సినటువంటి ఛాన్సెస్ ఉంటే జర జాగ్రత్తగా చేయండి, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% per annum compound interest on half yearly basis. Okay, 5% per annum compound interest on half yearly basis. A customer deposits 1600 rupees. Okay, 1600 rupees each on 1st January and 1st July of a year. Clear? 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by way of interest is అంటున్నాడు. సో 1st January కి డిపాజిట్ చేస్తున్నాడు అంట, అండ్ 1st July కి. ఓకే, 1st January కి 1st July కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే? హీ డిపాజిట్స్ 1600 రూపీస్. ఓకే, 1600 రూపీస్ ఈస్ ద ప్రిన్సిపల్. అంటే 1st January కి 1600 రూపీస్ డిపాజిట్ చేసిండు, 1st July కి కూడా 1600 రూపీస్ డిపాజిట్ చేసిండు. అట్లాగే ఇయర్ ఎండింగ్ మనకు అడుగుతున్నాడు కాబట్టి 31st December నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఇయర్ ఎండింగ్. సో మొత్తం మనకి క్యాలిక్యులేషన్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి. క్లియర్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు? 5% పర్ యానం. ఓకే, పర్ యానం అంటది. ఓకే, 5% ఎంతకి? సంవత్సరానికి. బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అని చెప్పేసి అన్నాడు. సో 5% సంవత్సరానికి అయితే హాఫ్ ఇయర్కి ఎంత? 2.5%. సో 2.5% కాబట్టి దీంట్లో 10% ఎంత అండి? 160 రూపీస్ కదా. ఎంత? 160 రూపీస్. దాంట్లో సగం ఎంత? 80 రూపీస్. 80 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్? 5%. దాంట్లో సగం 2.5 కావాలి కాబట్టి 5%లో సగం 2.5 కాబట్టి 40 రూపీస్లో 80 రూపీస్లో సగం ఎంత? 40 రూపీస్. అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ రాస్తున్నా. సో నేను 1st Januaryకి నేను డిపాజిట్ చేస్తే నాకు ఇక్కడ 40 రూపీస్ వస్తాయండి. ఎక్కడ? 1st Julyకి. ఓకే, 1st January రోజు నేను 1600 రూపీస్ డిపాజిట్ చేసిన 6 monthsకి క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి 1st Julyకి నాకు 40 రూపీస్ క్రెడిట్ అయిపోయినాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఈ 40 రూపీస్ ఇక్కడ వస్తాయి. మళ్ళీ దెన్ నెక్స్ట్ ఎక్కడ వస్తాయి అంటే నాకు 31st December కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 months కదా, హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కూడా ఇంకొక 40 రూపీస్ నాకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక 1600 రూపీస్ డిపాజిట్ చేసేసిన. ఎప్పుడు? 1st July రోజు. 1st July రోజు ఇంకొక 1600 డిపాజిట్ చేసిన కాబట్టి దీనిపైన కూడా ఇంకొక 40 రూపీస్ నాకు వస్తాయి. ఓకేనా? 40 రూపీస్ నాకు వచ్చేస్తాయి, రైట్. సో ఈ 40 రూపీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక టర్మ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దీంట్లో మనకి 2.5% వస్తుంది. సో 40 రూపీస్లో 10% ఎంత? 4 రూపీస్. దాంట్లో సగము 2 రూపీస్. దాంట్లో సగము 1 రూపీ. సో 1 రూపీ. సో మొత్తం ఎంత?
40 plus 40 plus 40 plus 1, that is 121 rupees. మొత్తం 121 rupees కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 1 year మనకి రావడం జరుగుతుంది అన్నమాట. క్లియరా? రైట్. సో ఇది ఒక డిఫరెంట్ లాజిక్ ఉన్నటువంటి క్వశ్చన్. అంతా సేమ్ స్ట్రాటజీ అండి. కాకపోతే మనకి ఇక్కడ మంత్స్ని మెన్షన్ చేసిండు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే, అంటే మీన్స్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ బేసిస్, హాఫ్ ఇయర్లీకి మాత్రమే మాట్లాడుతున్నాం. కాకపోతే ఇక్కడ డిపాజిట్స్ సపరేట్ చేస్తున్నాడు వాడు. ఒకటేసారి ప్రిన్సిపల్ ఇవ్వకుండా మనకు టూ టైమ్స్ డిపాజిట్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ జనవరి రోజు, ఫస్ట్ జూలై రోజు డిపాజిట్స్ చేస్తున్నాడు. సో ఇది ఒక్కటి దాని విషయంలో మనకు క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్లో ఫుల్ క్లారిటీతో మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. The difference between simple interest and compound interest. Okay, the difference between the simple interest and compound interest on an amount of 15,000 rupees. On an amount of 15,000 rupees, 15,000 రూపాయల పైన after 2 years is 96. Is a difference వాడే ఇచ్చేసిందండి. ఓకే, డిఫరెన్స్ వాడే ఇచ్చేసింది అంటే 96 రూపీస్ వస్తుంది డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోమన్నాడు. క్లియర్? సో దీనికి అసంప్షన్ లెవెల్ చేయొచ్చా అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకో, 8% per annum, 10% per annum, 12% per annum. సో త్రీ డేటాస్ ఉన్నాయి మనకి ఇక్కడ. మీన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ కూడా ఉంది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, 8%, 10%, 12%, ఈ మూడింటికి సంబంధించినటువంటి డేటా తీసుకుంటే మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏ నెంబర్ని 2 తోని మల్టిప్లై చేస్తే 6 తోటి ఎండ్ అవుతుంది, 3ని మల్టిప్లై చేసినా 6 తోని ఎండ్ అవుతుంది, 8ని మల్టిప్లై చేసినా కూడా 6 తోని ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ లో 3 లేదు కాబట్టి 8 ఒక్కటే ఉంది కాబట్టి మనము 8% per annum అని చెప్పేసి డైరెక్ట్ గా ఆన్సర్ ని ప్లేస్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్ ఏమీ లేకుండా. అట్లా ప్లేస్ చేస్తావు సార్ అంటే సింపుల్ థింగ్ ఏం లేదు. సో ఇక్కడ 1500 రూపీస్ కదా. సో ఈ 1500 రూపీస్ పైన మనకు 8% తీసుకుంటే మళ్ళీ 0 తోటి ఎండ్ అవుతుంది. ఆ జీరోని నెంబర్ తోటి ఎండ్ అవుతుంది. ఆ నెంబర్ని ఈ 2 తోటి మల్టిప్లై చేయాలి. మనం 2 తోటి మల్టిప్లై చేస్తే 96 రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్స్ ఆప్షన్స్ తో పోతే 15,000 రూపీస్ పైన 8% అని చెప్పేసి అంటాడు. 15,000 రూపీస్లో 10% ఎంత అండి? 1,500 రూపీస్ కదా. సో 1,500 రూపీస్. మరి దీంట్లో 1% ఎంత? 150. 150 మైనస్ 150 ప్లస్ 150 ఎంత? 300. సో దీంట్లో నుంచి 300 తీసేస్తే దెన్ ఐ విల్ గెట్ దట్ 1,200 రూపీస్. ఓకే, 1,200 రూపీస్ ఫర్ 1 year. సో 2 years కి సంబంధించిన డేటా అడుగుతున్నాను కాబట్టి 2 terms వేసుకుంటున్నా. సో 1,200 రూపీస్ నాకు ఫస్ట్ టర్మ్ లో వచ్చింది, సెకండ్ టర్మ్ లో కూడా 1,200 రూపీస్ వచ్చింది. ఈ 1,200 రూపీస్ పైన నాకు ఎవరు రావాలి? 1,200 రూపీస్ పైన నాకు సమ్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ ని ప్లేస్ చేస్తే 96 రూపీస్ రావాలి. నేను అదే చెప్పింది. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ 2. సో మీన్స్ 8% కదా మనకు కావాల్సింది. సో 8% అంటే ఏం చేస్తావు? ఇక్కడ 1%. దీంట్లో 1% వాల్యూ ఎంత మనకి? 1,200 రూపీస్లో 1% ఎంత అండి? 12 రూపీస్. సో 12 into 8, 12 8 96 రూపీస్. నేను ఇదే చెప్పి ఓకే, ఇంతకుముందు అసంప్షన్స్ అని చెప్పినా కదా. సో 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, 2ను 6 ఎండ్ అవుతుంది. సో 2ని దేనితో మల్టిప్లై చేస్తే 6 తోటి ఎండ్ అవుతుంది అంటే 8 తోటి మల్టిప్లై చేస్తే ఈ 8 అదే. క్లియర్? అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా జస్ట్ చూసి, అంటే 2 years అన్నాడు కాబట్టి 6 తోటి ఎండ్ అవుతుంది అన్నాడు కాబట్టి ఇంకా మిగతా డేటాతో నాకు ఏం అవసరం లేదు. 2 years అన్నాడు, అక్కడ 2 ఉంది, 6 తోటి ఎండ్ అవుతుంది. 96 అన్నాడు, 6 తోటి ఎండ్ అవుతుంది. 2 తోని దేన్ని మల్టిప్లై చేస్తే 6 తోటి ఎండ్ అవుతుంది అంటే 3 తోని మల్టిప్లై చేస్తే ఎండ్ అవుతుంది, అండ్ 8 తోని మల్టిప్లై చేస్తే ఎండ్ అవుతుంది. ఇక్కడ 3 ఉందా అంటే లేదు, మరి 8 ఉందా అంటే ఉంది, కాబట్టి 8. ఓకే, సో ఈ 1,200 రూపీస్ పైన మళ్ళీ 8% తీసుకుంటే ప్లస్ 96 రూపీస్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని వాడే చెప్పింది. క్లియర్? సో ఇంత సింపుల్ గా మనం మెయిన్ క్వశ్చన్ ని రిపీటెడ్ గా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇట్లాంటివి అజంప్షన్స్ చేయడానికి చాలా వీలవుతుందండి. ఓకేనా? మీన్స్ క్వశ్చన్ పైన ప్రాక్టీస్ అంటే ఎన్ని ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. అంటే సింపుల్ థింగ్, ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అంటే దాన్ని ఇమ్మీడియట్ గా స్కిప్ చేసి వదిలేయద్దు. దానిపైన రిపీటెడ్ గా నువ్వు చదువుతూ ఉంటే క్వశ్చన్ ని, దాంట్లో మనకి ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. క్లియర్? రైట్? నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.